అది పరమ మంగళకరమైన శ్రావణ శుక్రవారం. వరలక్ష్మి వ్రతం. సువాసినులైన ఆడవారందరూ అమ్మవారిని కొలిచి దీర్ఘ సుమంగళీత్వమును పొందే అరుదైన దినం. ఎప్పటిలాగే మహాస్వామి వారు కూడా పీఠ ఆరాధన చేస్తున్నారు. చంద్రమౌళీశ్వరునికి, త్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకాదులు ముగిశాయి. అమ్మవారిని, అయ్యవారిని అలంకరించి అర్చన పూర్తి చేశారు మహాస్వామి వారు. తరువాత ఘట్టం ధూప దీపారాధన చేసి నైవేద్యం సమర్పించడం. దీనికంటే ముందు టెంకాయలు కొట్టి సమర్పించడం ఆనవాయితీ. కానీ పూజా మండపం వద్ద ఎప్పుడూ పెట్టే చోటు ఆ రోజు అవి కనిపించడం లేదు. పూజా మందిరం పరిచారకుడు అది చూసి హడలిపోయాడు. అప్పుడు 5-6 కొబ్బరికాయలు అవసరం. వెంటనే ఒక ఆలోచన స్ఫురించగా వంటగదిలోనికి పరుగెత్తుకుని వెళ్ళి కొబ్బరికాయలను కొట్టి వాటిని తీసుకుని వచ్చాడు. కానీ చివరికి ఆ రోజు నివేదన కొంచెం ఆలస్యంగా జరిగింది. మొత్తానికి ఆ రోజు పూజ ముగిసింది. ఎందుకు కొబ్బరికాయలు తేవడం ఆలస్యమైందని స్వామివారు ఎవరినీ అడగలేదు. అలాగని వారు భిక్షకు కూడా వెళ్ళలేదు. శ్రీమఠం శ్రీ కార్యాన్ని పిలిపించగా వారు వచ్చి చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డారు. అప్పటికే అతనికి విషయం మొత్తం తెలిసింది. పూజలో కొబ్బరికాయల విషయంలో జరిగిన ఆలస్యానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిందేనని కొద్దిగా భయపడుతూ నిలబడి ఉన్నారు. ఈరోజు విశేషం ఏమిటో నీకు తెలుసా? వరలక్ష్మి వ్రతం పెరియమా? ఇంట్లో వ్రతం చేసుకున్నారా? అవును. మరి వ్రతానికి కావలసిన పూలు, పళ్ళు, కొబ్బరికాయలు అవన్నీ కొన్నావా? కొన్నాను. నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నువ్వు కొనగలవు. మరి డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? మేనేజర్ నుండి ఏమీ సమాధానం లేదు. చూడు, మఠంలో ఉన్న సేవకులందరూ చాలా పేదవారు. వారి జీతం కూడా చాలా తక్కువ. వారు ఇలా పండగలకి పళ్ళు, కొబ్బరికాయలు వంటివి కొనలేరు. కనుక నువ్వు ఏమి చేస్తావంటే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, గోకులాష్టమి వంటి పండగలప్పుడు వారికి కొన్ని పూలు, బళ్ళు, కొబ్బరికాయలు ఇవ్వు. సంక్రాంతికి చెరుకుగడలు, బెల్లం ముక్కలు, పసుపు కొమ్ములు, కలకండ వంటివి ఎక్కువగా మఠం ఉద్యోగులందరికీ పంచు అని చెప్పారు. స్వామివారి ఆజ్ఞ అని మేనేజరు బదులిచ్చారు. లేదంటే చంద్రమౌళీశ్వర పూజకు విలువ ఉంచిన వస్తువులు రహస్యంగా మాయమవుతాయి. ఎవరిని నొప్పించకుండా స్వామివారు అన్న మాటలు అందరికీ తగలాల్సిన చోటే తగిలే ఉంటాయి. మహాస్వామివారు ఈ సమస్యకు ఇలా ఉపాయం కనుగొన్నారు. అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ మహాపెరియవ శరణం పరమాచార్య రక్ష రక్ష. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. సర్వే జనా సుఖినో భవంతు.